హాయ్ నేను సతీష్. ఈ సెకండ్ టాస్క్ ఏదైతే ఉందో ఛాలెంజ్ లూప్ ద హూప్స్ అని చెప్పి రింగులు వేసుకోవాల్సిన టాస్క్ ఉంది కదా. ఈ టాస్క్లో చాలా చాలా బాగా ఎంటర్టైన్ అయితే చేసింది ఈ టాస్క్. అటు హౌస్ మేట్స్ ఆ టీంలో ఈ రెండు టీంలు ఆడారు కదా, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చూసే ఆడియన్స్ కూడా లైవ్లో అయితే చాలా బాగా అనిపించింది. చాలా స్పీడ్గా చాలా యాక్టివ్గా మంచి దూకుల మీద ఆడుకుంటూ పోయారు. అయితే స్ట్రాటజీలు జరిగినాయి, ఆర్గ్యుమెంట్స్ అయినాయి, అరుపులు అయినాయి, అన్నీ జరిగాయి. బిగ్ బాస్ అయితే కొన్ని రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది సంచాలకుడిగా ఉన్న నిఖిల్కి అయితే క్లారిటీ లేకుండా పోయింది. మెయిన్ అతనికి అర్థం కాల ఆ రూల్స్ ఏంటి, దాని ప్రకారం ఎవరు ఏంటి అనేది. పైగా అటో టీము ఇటో టీము ఆడుతుంటే రెండు వైపులో చూడాలంటే కష్టమే. ప్రతి సీజన్లో ప్రతి టాస్కులు ఏ సంచాలకుడు పెట్టినా అక్కడ మీరున్నా నేనున్నా ఎవరున్నా ఇటొక్క కన్ను వేసి చూడాలి. ఈ పక్క ఆడుతుంటే ఆ పక్క ఆడుతుంటప్పుడు అందులో కాలంతో పరిగెడుతున్నప్పుడు కష్టమే. కానీ ఫస్ట్ వన్ రూల్స్ మీద ఇతనికి మాత్రం ఫుల్ గ్రిప్ ఆ క్లారిటీ వచ్చి ఉంటే 1-4 సార్లు చదువుకొని మైండ్లో పెట్టుకొని, ఎందుకంటే పెద్దగా రూల్స్ ఏమి ఇవ్వలే, ఉన్న 3 రూల్స్ చెప్పాడు బిగ్ బాస్. వాటిని చదువుకొని రెడీ అయ్యి ఉంటే బాగుండేది. దీంతో ఆ టీంల తర్వాత ఏమైంది, ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ మొదలయ్యాయి, మాది రైటు వాళ్ళది రాంగు అని గోల చేసి రచ్చ అయితే చేశారు. సరే, ఇంతకు బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ఏంటి, నిఖిల్కి అర్థమైంది ఏంటి, ఎక్కడ ఎవరు రాంగ్ చేశారు అసలు వదిలేసి ఒకసారి పట్టుకున్నారు వీళ్ళు. మెయిన్ యష్మి టీం వాళ్ళు అయితే అసలు పాయింట్ వదిలేసి అది గమనించలేకపోయారు. వాళ్ళు టాస్క్ ఆడతా మరి ఆపోజిట్ టీం వాళ్ళు ఎలా ఆడుతున్నారు గమనించలేరు కదా. సో మరి నేనైతే అన్ని గమనిస్తా కనుక ఎక్కడ ఎవరు రైటు ఎవరు రాంగు ఎలా ఆడారు అనేది క్రిస్టల్ క్లియర్గా వివరిస్తా వినండి. అయితే ఎప్పటిలాగే నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేను చెప్పిన పాయింట్స్లో మంచి పాయింట్స్ ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్స్ అనిపిస్తే ఆ బిట్స్ కానీ క్లిప్స్ కానీ షేర్ కూడా చేయండి. అట్లీస్ట్ కనీసం ఇప్పుడు అంతవరకు చేయకపోయినా మాకు ఇంకే కంటెస్టెంట్ కనెక్ట్ అవ్వాలి, ఇంక షోలో ఇంకా మేము ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడే చూస్తాను, అలాగే ఇంట్రెస్ట్ పెరుగుతాను. నెక్స్ట్ లెవెల్లో ఉండబోద్ది. ఎందుకంటే నైట్ నా రివ్యూస్ కూడా చూడండి, మైండ్ సెట్ ఎట్లా ఉంటుందని చాలా క్లియర్గా చెప్పా. ఎవరు ఎలా అక్కడ మన కళ్ళ ముందు కనిపించేది ఏంటి, తెర వెనక వాళ్ళు అంటే మైండ్ గేమ్ ఎలా ఆడుతున్నారు ఏంటి అనేది సైకలాజికల్గా టచ్ ఉంటుంది కదా నా రివ్యూస్ అన్నీ. అవన్నీ కూడా వివరిస్తూ ఉంటాయి కనుక సో చాలా బాగుంటుంది. లైక్ అయితే మర్చిపోకండి, అట్లాగే సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి. మీకు ఒపీనియన్ ఏంటి నా రివ్యూస్ మీద ఏంటి, అట్లాగే దాని మీద ఏంటి 100% రాసి పెట్టుకోవచ్చు. జెన్యూన్ రివ్యూస్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఎప్పుడు నావి అల్లరి చిల్లరగా ఉండవు, పక్క క్లారిటీతో ప్యూర్లీ 100% ఉంటాయి. సరే, ఇంక నేను ఇప్పుడు ఏమంటే రూల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంటి, పాయింట్ నెంబర్ 1, బిగ్ బాస్ చెప్పింది ఏంటి అంటే పక్క చేతులు ఇలా పట్టుకొని ఆ చైన్ ఇలా విడిపోకుండా బ్రేక్ చేయకుండా స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు అది రింగ్స్ అయితే తీసుకువెళ్ళాలి. రెండో రూల్ ఏంటి, పాయింట్ చేతితో బాడీతో తీసుకెళ్ళాలి. అంటే ఇలా పట్టుకొని తీసుకెళ్ళకూడదు, ఇలా పట్టి తీసుకెళ్లకుండా ఇటు బ్యాక్ సైడ్ నుంచి నెట్టగానే చేతితో బాడీతో ఒకరి బాడీ మీదకి వచ్చి ఒక బాడీ మీదకి అలా ట్రాన్స్ఫర్ చేయాలి. మూడో పాయింట్ ఏంటి, ఒక హూప్ తీసుకెళ్ళాక రెండో హూప్ తీసుకెళ్ళాలి. ఒక రింగ్ తీసుకుపోయినాకే స్టార్టింగ్ పాయింట్ నుంచి క్యారీ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి కంప్లీట్గా అది డెడ్ ఆ ఎండ్ పాయింట్కి చేరిపోయాక అప్పుడు రెండోది అయితే తీసుకెళ్ళాలి. ఇవి అలా ఏ టీం ముందుగా తీసుకెళ్తే ఆ టీం విన్నర్. ఇక్కడ ఏమైంది, నైనికా టీం కూడా మంచి ప్లాన్ వేసింది. స్మార్ట్ మూవ్ అయితే ఆడదాం అనుకున్నారు. నబీల్ ఇక్కడ ప్లాన్ చెప్పాడు, మనం షోల్డర్స్ ఇలా దగ్గర తాకించుకుని ఉందో అప్పుడు బాడీ వర్క్ రాకుండా లేట్ కాకుండా చాలా ఫాస్ట్గా వేగంగా అయిపోద్ది. ఇలా రింగ్ తీసి పెడదాం, ఇలాగా షోల్డర్ ఉంటే ఈ హెడ్ మీద నుంచి ఇలా డైరెక్ట్గా హెడ్ మీదకి పడిపోయి ఇట్ట ఆనించుకుని విడిపోవచ్చు అని ఒకటి చెబితే బాగుంది. ఒకరికొకరికి పాస్ చేసుకుంటూ పోవచ్చు అని స్మార్ట్ ప్లే. అట్లాగే అట్ ద సేమ్ టైం యష్మి టీం నుంచి కూడా వాళ్ళు కూడా ఎట్లాగే డిస్కషన్లు పెట్టుకున్నారు, ప్లాన్లు వేశారు, స్ట్రాటజీలు వేశారు. పృథ్వీ కూడా తర్వాత అంటాడు నోటుతో పట్టుకొని ఒకరికొకరు అందించుకుంటూ చేద్దామని. అది పర్లేదు, అది కూడా స్మార్ట్ మూవీ స్ట్రాటజీయే, అది కూడా బాడీ మీద నుంచి వెళ్ళినట్టు అవుతుంది. అయితే ఇక్కడ నైనికా వాళ్ళు ఏం చేశారు, బాడీ మీద నుంచి టక పంపేశారు. కానీ యష్మి వాళ్ళు నోటుతో పంపేసుకోవచ్చు అనుకున్నారు కానీ ఇంప్లిమెంట్ చేయలే. వాళ్ళు అనుకున్నట్టే నైనికా వాళ్ళు అనుకున్నట్టుగా చేశారు, విన్ అయ్యారు. యష్మి వాళ్ళు ఏంటి, నోటుతో అనుకున్నది ఇంప్లిమెంట్ చేయకుండా బాడీ మొత్తం తల చేతులు కాళ్ళు అంత నడుము అంతా తాకుతూ వెళ్ళాలన్నట్టుగా బాడీ అంతటా తాకాలి పంపాలన్నట్టుగా అనుకున్నారు. బిగ్ బాస్ అయితే అది చెప్పలే, చేతితో బాడీతో తీసుకెళ్ళాలన్నాడు. అంటే చేతు పట్టుకోకూడదు, కానీ ఇట్లా తీసుకొని నోటితో తీసుకొని చేతితో తీసుకొని కాలుతో తీసుకొని అందించుకొని ఇట్లా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమైంది, నోటితో అందిపుచ్చుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళది కూడా స్మార్ట్ ప్లే అయ్యి ఉండేది. కానీ తర్వాత ఏంటి, నైనికా వాళ్ళు బాడీ అంతా టచ్ చేయలేదు, పైన హెడ్తో తీసుకెళ్ళిపోయారు. ఇట్లానే వాళ్ళు గొడవ చేశారు. కానీ నైనికా వాళ్ళు చేసింది స్మార్ట్ ప్లే. తల వెంట్రుక నుంచి అక్కడ విష్ణుప్రియ మాట్లాడదా, తల వెంట్రుక నుంచి కాలి గూటి వరకు ఊరు తీసుకుని చెప్పాలి, టచ్ చేయాల్సిన అవసరం లేదు. బాడీ అంతా కాదు, శరీరం మీద నుంచి అన్నారు కానీ శరీరం అందరికీ తాక్కుంటూ వెళ్ళాలని చెప్పాలని ఇది పాయింటే. శరీరం మీద నుంచి అన్నాడు తప్ప శరీరం అంతా తాకించుకుని వెళ్ళాలని చెప్పాల.
నోటితో తీసి బాడీ మీదుగా తల మీదుగా మార్చుకుంటూ వెళ్ళిపోయారు. అయితే ఈ అబ్జెక్షన్లో ఎస్మి టీం వాళ్ళది తప్పు. వాళ్ళు గొడవ పెట్టారు, ఆర్గ్యుమెంట్ చేశారు. మేమైతే మరి అలాగైతే నోటితోనే పంటితోనే ఒకరికొకరికి అందించుకుని వెళ్ళిపోయే వాళ్ళం కదా, సో మేమే పర్ఫెక్ట్ కాదు, వాళ్ళు నైనిక వాళ్ళదే పర్ఫెక్ట్ ప్లే కాదన్నారు. బట్ వాళ్ళు స్మార్ట్ మూవ్ ఆడారు, వాళ్ళు ఆడారు. ఓకే, ఇది జరిగింది యాక్చువల్గా. అయితే ఇక్కడ ఫౌల్స్ ఏంటి, నేను చెప్పినట్టుగా ఏంటంటే 2 ఫౌల్స్ అయితే ప్రధానంగా జరిగాయి. ఒకటోది ఈ 4వ రింగ్ ఏదైతే ఉందో, ఒక్కొక్క రింగ్ ఒక 5 రింగులు ఇచ్చారు మనకు. లైవ్లో చూపించాను, నేను చెప్తాను. ఎపిసోడ్లో కొన్ని ఏం చేస్తానంటే మనకు కొన్ని చూపుతున్నారు, కొన్ని ఎపిసోడ్లో చూపుతున్నారు. ఎపిసోడ్లో చూపిన లైవ్లో చూపట్ల, లైవ్లో చూపిన ఎపిసోడ్లో చూపట్ల. సో మనం లైవ్లో చూసినంత వరకు నేను చెప్తాను. మరి ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎన్ని రింగ్స్ పెట్టారు ఏంటనేది ఫుల్ క్లారిటీ వచ్చాక మళ్ళీ మన రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఇంకొక రింగ్ ఉంటుంది 4వ రింగ్ దగ్గర. విష్ణుప్రియ నుంచి నైనిక నుంచి అలా 1 by 1 వచ్చి విష్ణుప్రియ దగ్గరికి వచ్చి విష్ణుప్రియ నుంచి నబీల్కి వెళ్ళి నబీల్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ వాళ్ళిద్దరి దగ్గర రింగ్ ఉంది, ఇంకా ల్యాండ్ అవ్వలే, కింద మీద పడలే, ఎండ్ పాయింట్కి చేరల. ఆ రింగ్ ఇంకా కింద పడకముందే నైనిక ఆ చివరి నుంచి ఎలా చూసింది, ఆ విష్ణుప్రియ నుంచి నబీల్కి వచ్చింది. వాళ్ళిద్దరు కలిపి ఈమె మెడలోంచి ఆయన మెడలోకి వెళ్ళి ఇంకా కింద ఉండాలి, పైన ఉంది, వాళ్ళ బాడీ మీద ఉంది. అట్ ద సేమ్ టైం ఈ అమ్మాయి ఏమో స్టార్టింగ్ నుంచి నోటితో మరొక రింగ్ తీసేలా గాల్లో పట్టుకుంది. అంటే మీరు క్లియర్గా గమనిస్తే ఇటు నబీల్ బాడీ మీద రింగ్ ఉంది, అట్ ద సేమ్ టైం అటు నైనిక నోటితో పట్టుకుని ఒక రింగ్ని గాల్లోకి లేపింది. ఇది 100% ఫౌల్ గేమ్, నో డౌట్. ఇది క్లియర్. ఒక రింగ్ ఎండ్ పాయింట్కి చేరాక కింద పడేశాక ఇంకో రింగ్ తీసుకోవాలి, కానీ ఇక్కడ ఫౌల్ గేమ్ అయితే ఆడేశారు. ఈ అసలు పాయింట్ ఇది. అటు నిఖిలు ఇటు యష్మి టీము బయట కూర్చుని బేబక్క, సోనియా, మణికంఠ కానీ ఎవ్వరూ గమనించాల. అసలు ఫౌల్ వదిలేసి ఫౌల్ కానిది పట్టుకుని వేలాడారు. అలాగే ఇంకో రెండో ఫౌల్ ఏంటంటే ఎల్లో లైన్ దాటకూడదని ఉంది, సీతానాయనికి దాటారు, అసలు రూలే లేదంటారు. అబ్బాయి మరొకసారి వచ్చి కూడా చదివాడు, రూల్ చదివాడు. రూల్ లేకపోతే ఆయన ఏం చదువుతుంది, దాటకూడదు అంటే దాటారు అని చెప్పేసి. అయితే మరి చూద్దాం మరి ఎపిసోడ్ అయిన తర్వాత కూడా ఎలా ఉంటుంది. అయితే వీళ్ళ అబ్జెక్షన్ కూడా ప్రేరణ, నిఖిల్ ఏమంటారు, ప్రేరణ కూడా చేతితో తీసిందని, పట్టుకోకూడదు అన్నారు కానీ ఇట్లా తీసుకోవచ్చు, చేతి మీదుగా బాడీ మీదుగా అన్నాడు ఆయన. సో మొత్తానికి యష్మి వాళ్ళు అయితే 2 టాస్క్లు, ఒకటి గోల్ టాస్క్ గెలిచారు. అబ్బాయి గోల్ కీపర్గా సూపర్గా ఆడాడు, భలేగా డిఫెండ్ చేసుకున్నాడు, అడ్డుకున్నాడు. అలాగే వాళ్ళ వంతు వచ్చేటప్పుడు పెనాల్టీ షూట్ కూడా ఆయనే కొట్టాడు. ఆ టాస్కుల్లో ఆడాలి, చీఫ్ అవ్వాలి అని కసి ఉండింది కదా, మన చీఫ్ అవ్వలేదు కనుక బేబక్కను కూడా అదే పాయింట్తో నామినేట్ చేశాడు కదా, మాకు అవకాశం రాలా, నీకు వచ్చినప్పుడు ఎందుకు ప్రూవ్ చేసుకున్నాడు. సో మొత్తానికి రెండోది అయితే నైనిక వాళ్ళు ఈ రింగ్ టాస్క్ ఇది గెలిచారు. మళ్ళీ మూడోది ఇంకో టాస్క్ ఏంటంటే బ్రిక్స్ టాస్క్, అది యష్మి టీం అయితే గెలుస్తుంది. అది మనకు లైవ్లో కూడా చూపలే, నేను చాలా ఎర్లీగా చాలా ఫస్ట్గా అయితే లీక్ చేసేస్తాను. ఫస్ట్ నేనే చేశానంటే మాత్రం కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. మీకు ఈ సీజన్ ఫస్ట్ నుంచి చెప్తాను, చాలా అప్డేట్స్ ఫస్ట్ బెస్ట్ ఇస్తానని మ్యాక్సిమం నేను ఇంక ఇచ్చి పడేస్తా ఉన్నా. సో మొత్తానికైతే అది ఇక నెక్స్ట్ మనం చూద్దాం. అయితే గెలిచాక హౌస్లో రూమ్స్ పెట్టారు కదా, ఫస్ట్ విఐపి రూమ్ యష్మి టీంకి వచ్చిందని లీక్స్ వస్తాయి. అయితే సోనియాని ఇప్పుడు గెలిచాక ఏంటి, నిఖిల్ టీం నుంచి ఒక్కొక్కరిని తీసుకోవాలని బిగ్ బాస్ పెట్టాడు కనుక సోనియాని ఈ అమ్మాయి తీసుకుందంటే, ఎందుకంటే మనకంటతో అమ్మాయికి ఇష్యూ ఉంది, మనకంటే భరించడం తట్టుకోలేని ఫీలింగ్ ఉంది. అలాగే బాత్రూమ్ దగ్గర కూడా నేను గొడవ అయింది, ఇష్యూ అయింది, మీరు మరీ మైక్రో అబ్జర్వేషన్ అయిపోతుంది, అంత అవసరం లేదంటే ఆయన అంటాం కూడా ఇవన్నీ జరిగినాయి. అయితే ఇక్కడ అదృష్టవంతులు ఎవరంటే సోనియా అని చెప్పాలి. పవర్ఫుల్ టీంలోకి వచ్చి డైరెక్ట్గా చేరి ఆ విఐపి రూమ్ ఎంట్రీ కూడా తీసుకుంది. అయితే విఐపి రూమ్ అంటే ఆ రోజు రూమ్స్ గురించి ఏం చెప్పాడు హోస్ట్, పీకాక్ రూమ్ అని ఒకటి చెప్పారు. అది ఎవరికి దక్కిద్ది అన్నారు, స్ట్రెంత్ అండ్ పవర్ ఉండాలి, బుద్ధిబలం కండబలం ఉండేవారికి అన్నారు. ఆ రూమ్లో కూడా 3 బెడ్రూమ్స్, అంటే డబుల్ బెడ్స్ అయితే ఉన్నాయి, 3 బెడ్రూమ్స్ కాదు బెడ్స్, సారీ, పీకాక్ రూమ్లో 3 బెడ్స్ ఉన్నాయి, 6గురు పడుకోవచ్చు. సో యష్మి గౌడ్కి ఇదే ఇచ్చి ఉంటారు. అయితే ఇంతకుముందు నేను ఒక వీడియో పబ్లిష్ చేశాను, ఇంతకుముందు మన ఛానల్ అప్లోడ్ అయింది, చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏమంటే ఎవరెవరి గొడవలు జరిగాయి, ఎందుకు జరిగాయి, 3 రాజ్యాలు, జెండాలు, థీమ్స్, బ్రిక్స్, టాస్క్, చాలా అయితే చెప్పా. అవన్నీ మనకి ఇంక లైవ్లో చూపాలా, నేను ఎర్లీగా చెబుతాను, అవన్నీ చూపిస్తారు. సో అదొకటి. ఇంకొక రూమ్ ఏంటి, తూనేగి రూమ్. అదేమన్నాడు, కష్టంతో పాటు అదృష్టం కలిసి వస్తే అందులో కూడా సేమ్ 3 ఎల్లో బెడ్స్ ఉంటాయి, డబుల్ బెడ్స్, 6గురు పడుకోవచ్చు. ఇంకొక రూమ్ ఏంటి, జేబ్రా రూమ్. అది దాని కాన్సెప్ట్ ఏం చెప్పారు, ఎవరికి వంగదు భయపడకుండా ఉండేవాళ్ళు ఎంట్రీ అన్నారు. సో ఇట్లా బెడ్రూమ్స్ పెట్టారు. ఇన్ఫినిటీ రూమ్ అని మరొకటి స్పెషల్ రూమ్, పవర్ఫుల్ రూమ్ అన్నారు, కానీ అది బెడ్రూమ్ అలా ఇన్ఫినిటీ రూమ్ అన్నారు అది. బట్ ఇప్పుడు ఈ క్వాలిటీస్, ఇది రూములు తూనేగ రూము, జేబ్రా రూము, పీకాక్ రూమ్ చెప్పినట్టుగా ఆ పీకాక్ రూమ్కి ఇప్పుడు యష్మి వాళ్ళకి జరిగిన దానికి సింక్ అవుతుంది. స్ట్రెంత్ అండ్ పవర్ ఉండేలాగా ఎవరైతే ఆడతారో వాళ్ళకి అన్నాడు కనుక, సో అట్లా వస్తారు, ఆ రూమ్కి అయితే వీళ్ళు చేరుతున్నారు. ఇంకా ఎలా ఉండబోతుంది ఏంటని చెప్దాం. మరి నేను చెప్పినవన్నీ ఏమనిపించింది మీకు, నేను చెప్పిన లాజిక్స్ అన్నీ కూడా ఖచ్చితంగా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే మీకు అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటాను.